సో ఒక కొత్త పిఓ క్రియేట్ చేద్దాం. ME21. ఓకే, సేమ్ సప్లయర్. నా దాన్నే రెఫరెన్స్ తీసుకొని చేయనా? ఆ పిఓ క్రియేట్ చేసినాం కదా. రెఫరెన్స్ తీసుకుంటే ఆల్రెడీ ఉన్నదే కాపీ అవుతుంది. సో అలా కాపీ కాకూడదని ఓకే. కొత్త మెటీరియల్, కొత్త మెటీరియల్ అన్ని అసైన్మెంట్ ఇవన్నీ కొత్తగా చేద్దామని చెప్పేసి ఇక్కడ జిఎల్ ఆటోమేటిక్ గా ఏదో చేశాను. డెలివరీ సో ఎర్రర్ ఏదో ఉంది. ఓకే, ఓకే, నో ప్రాబ్లం. ఏం జస్ట్ వార్నింగ్స్. ఓకే, చెక్. ఓకే, కొన్ని చేస్తున్నాం. ఇంకొక మెటీరియల్ కూడా తీసుకున్నామా, దీనికి మల్టిపుల్ మెటీరియల్ తీసుకున్నాం. 78 అని ఇంకో మెటీరియల్, హార్డ్ డిస్క్ అనేది ఒకటి. ఎంటర్ ప్లాన్ క్వాంటిటీ ఒక 10. ఈ డెలివరీ డేట్ రేపు టుమారో ఏం చేద్దాం. ఓకే, ఓకే, సేవ్. సిస్టమ్ మెసేజ్ ఇష్యూడ్ గివెన్ టు డాక్యుమెంట్ ఆర్ ప్రాసెస్ డేటా. ఎస్. ఓకే, సో ఈ 451 ప్రాసెస్ అయింది. ఇక్కడ ఏంటంటే కాస్ట్ సెంటర్ మ్యాండేటరీ ఉంటుంది. బట్ దట్స్ ఏమైనా ఎర్రర్ వస్తే చూద్దాం. నేను అకౌంట్ అసైన్మెంట్ ఏం తీసుకోవాలి ఇక్కడ. నార్మల్గా అయితే అకౌంట్ అసైన్మెంట్ 2022. ఓకే, సో అసైన్మెంట్ వచ్చేసి కాస్ట్ సెంటర్ అని తీసుకుంటాను. ఎర్రర్ ఏంటో ఎంటర్ జిఎల్ అకౌంట్. ఓకే, సో జిఎల్ అకౌంట్ ఎంటర్ చేయమని చెప్తుంది కాస్ట్ సెంటర్ తీసుకుంటే. రిమూవ్ చేస్తే మరి మీగో చేసేటప్పుడు కాస్ట్ సెంటర్ ఇవ్వాలి. కాస్ట్ సెంటర్ మ్యాండేటరీ ఉందని వస్తుంది ఎర్రర్. ఇప్పుడు కాస్ట్ సెంటర్ ఇస్తే జిఎల్ అకౌంట్ మ్యాండేటరీ ఉంది. సార్ రిమూవ్ చేసి చూద్దాం ఏంటి ఎలా వస్తుంది. Following mandatory roles missing, corner maintenance. Okay. No problem. Save. Okay. Conditions కూడా PV00 ఆల్రెడీ ఉంది. Okay. ఒకటి వ్యాన్, ఒకటి హార్డ్ డిస్క్. ఇక్కడ రేట్ 100 రూపీస్, 100 జీబీస్ 1000. Yeah, 30,000.
1000 into 15 అంటే 10,000. ఓకే, ఎస్, నౌ పర్ఫెక్ట్లీ ఫైన్. ఇప్పుడు మీగో చేద్దాం. గూడ్స్ రిసిప్ట్ ఇక్కడ వచ్చేసి పర్చేజ్ ఆర్డర్. సో ఇక్కడ 2 మెటీరియల్స్ ఉన్నాయి ఇందులో. సో క్వాంటిటీ వచ్చేసి నేను ఫస్ట్ లైన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈచ్ లైన్ కి ఎన్ని క్వాంటిటీ. ఓకే, ఫస్ట్ 2 చేస్తాను. ఓకే, నెక్స్ట్ సెకండ్ లైన్కి వచ్చేసరికి ఇక్కడ కూడా 2. ఓకే, నెక్స్ట్ ఐటమ్ సెట్ ఎంటర్ లొకేషన్. ఎస్, లొకేషన్ స్టోరేజ్ లొకేషన్. మన స్టోరేజ్ లొకేషన్ GIBG. ఎస్, బెంగళూరు లొకేషన్. ఇక్కడ కూడా ఎంటర్ లొకేషన్. ఓకే, ఇక్కడ లొకేషన్ ఇవ్వట్లేదు. చెక్ చేద్దాం. లొకేషన్ ఎనేబుల్ దగ్గర రావట్లేదు. పైన క్లిక్ చేయడం అండి. అది ఇక్కడ Status ఎనేబుల్ ఉంది. రావట్లేదు. మేబీ ఈ మెటీరియల్కి సెకండ్ లైన్ ఐటమ్ చేశాను. బై డిఫాల్ట్ గా ఒకటే ఇస్తుంది. ఒక్క మెటీరియల్ కి ఒక పివో ఉంటుంది కదా, ఏమన్నా 2 పివోస్ ఉంటాయి. ఒకే పివోలో అట్లా మల్టిపుల్ మెటీరియల్ చేయొచ్చా? మల్టిపుల్ ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ ఎంటర్ చేస్తే వస్తుంది. ఓకే ఓకే, ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఐటమ్ ఓకే వచ్చేసి సెకండ్ లైన్ ఐటమ్ కి ఓకే చెక్ చేస్తే ఎస్, ఐటమ్ ఈజ్ ఓకే. దీనికి సెకండ్, సో దీనికి ఐటమ్ ఓకే. సో అన్ని మెటీరియల్ కి చెక్ చేయాలి అది మెటీరియల్. ఓకే, ఇక్కడ ఆర్డర్ వచ్చేసి సెకండ్ మెటీరియల్ కి మనం 10 తీసుకున్నాము. ఇక్కడ 10 వద్దు, పెడదాం.
ఓకే, చెక్. సో మేబీ ఎర్రర్ ఇప్పుడు రావాలి దాదాపు. BSX పాసిబుల్ డైరెక్ట్లీ, పోస్టబుల్ డైరెక్ట్లీ. ఏంది ఇది మార్చినారా ఏమన్నా? ఏమొస్తుంది ఇప్పుడు ఎర్రర్? 2,01,000 అనేది FF00 మన కంపెనీ కోడ్ IGH. ఇక్కడ 2,01,000 ఇస్తుంది. 2,01,000 BSX. ఓకే, నిన్న ఏం చేంజ్ చేసిన ఇక్కడ? పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ పెట్టలేదు. నిన్న ఎలా లోడ్ చేసింది? ఏమైనా రిమూవ్ చేసామా? ఓకే, ఎనీవే. ఓకే, ఎస్, పోస్టెడ్. మెటీరియల్ పోస్ట్ అయింది. ఇప్పుడు మైరో వచ్చేసి ప్రైస్ డిఫరెన్స్ చేద్దాం. ఫస్ట్ PRD. ఇక్కడ మన పర్చేజ్ ఆర్డర్ ఏంటి? మన పర్చేజ్ ఆర్డర్లో ఇప్పుడు చూసుకుంటే డెలివరీ ఓన్లీ గూడ్స్ రిసిప్ట్ అయింది. ఓకే, ఇక్కడ స్టేటస్ కూడా చెక్ చేయాలి కదా. స్టేటస్ చెక్ చేస్తే టోటల్ ఆర్డర్ వచ్చేసి 20 ఎలా అయింది ఆర్డర్? లైన్ ఐటమ్ 10, లైన్ ఐటమ్ 2 10 టోటల్ 20. సో 2 మెటీరియల్స్, ఈచ్ మెటీరియల్ వచ్చేసి 10 ఆర్డర్ క్వాంటిటీ. ఓకే, సో 20 ఆర్డర్. డెలివరీడ్ గూడ్స్ రిసిప్ట్ అయిండేది 4. ఈచ్ మెటీరియల్ ఒక ర్యామ్, ఒక హార్డ్ డిస్క్. ఈ 2 మెటీరియల్స్ 2 గూడ్స్ రిసిప్ట్ అయినాయి. ఓకే, ఇప్పుడు డెలివరీ ఎట్ టు బి డెలివరీడ్ అంటే స్టిల్ టు బి డెలివరీడ్ 16. ఈచ్ వన్ ర్యామ్ వచ్చేసి 8, హార్డ్ డిస్క్ వచ్చేసి 8. ఈ రెండు ఇంకా డెలివరీ అవ్వలేదు. ఇన్వాయిస్ 0. ఓకే, ఇవి డీటెయిల్స్. ఐటమ్ డీటెయిల్స్ లో కూడా ఓన్లీ ఇక్కడ మాత్రమే వెళ్ళి, ఇక్కడ వెళ్ళి చూసుకున్నట్టయితే నిన్న చెప్పాను అకౌంటింగ్ డాక్యుమెంట్ ఎక్కడ చూడొచ్చు? ఏదైనా అకౌంటింగ్ డాక్యుమెంట్ గూడ్స్ రిసిప్ట్ లో పిఓలో నుంచినే అకౌంటింగ్ డాక్యుమెంట్ చూడొచ్చు. ఇక్కడ PO హిస్టరీ ఉంది. ఓకే, నేను అక్కడ క్లిక్ చేయను. మెటీరియల్ లోకి వెళ్తాను. ఓకే, ఇక్కడ వచ్చి వెండర్ కి వెళ్ళు. ఆ పైన జనరల్ వెండర్ ఉండదు, అకౌంట్ పైన వెండర్. ఇక్కడ అక్కడ కాదు, అక్కడ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్. డాక్యుమెంట్ సో ఇది ఇక్కడ డాక్యుమెంట్ ఎనేబుల్ అవుతుంది. డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ట్రాన్సాక్షన్ కోడ్ గూడ్స్ లిమిట్ మైగో అయింది. ఇక్కడ డీటెయిల్స్ కూడా ఉంది. ఎస్, సో ఇది అకౌంట్. ML లో చేసిందావా మహేంద్ర ఈ కంపెనీ కోడ్ కి? లెడ్జర్ యాక్టివేషన్, మెటీరియల్ లెడ్జర్ డాక్యుమెంట్ పడింది ఇక్కడ. మెటీరియల్ లెడ్జర్ డాక్యుమెంట్ యాక్టివేషన్ అయినందుకు ఏమైనా పడింది. ఓకే, ఇక్కడ
ఎంట్రీ ఏమని ఉంది అకౌంటింగ్ ఎంట్రీ? రా మెటీరియల్ అకౌంట్ డెబిట్, జిఆర్ఐఆర్ ఇస్ క్రెడిట్, మళ్ళీ రా మెటీరియల్ అకౌంట్ ఇట్లా పడింది. సో ఎందుకని మనకు ఈడ టోటల్ రెండు రెండు మెటీరియల్స్ అయింది? కాబట్టి అదే ఉం? మనం రెండు మెటీరియల్ తీసుకున్నాం కాబట్టి మనకు రెండు ట్రాన్సాక్షన్స్ పడినాయి. ఎస్. సో బిఎస్ఎక్స్ లో రెండు మెటీరియల్స్, ఈ రెండు మెటీరియల్సే, మెటీరియల్ 1 మెటీరియల్ 2. ఓకే, మెటీరియల్ 1 మెటీరియల్ 2 ఈ రెండు మెటీరియల్సే. ఇక్కడ జిఆర్ఐఆర్ ఆపోజిట్ ఎంట్రీ 2, మళ్ళా 2 ఎంట్రీస్ ఉన్నాయి. రియల్ టైంలో అయితే ఈవెన్ ఈచ్ మెటీరియల్ కి ఒక జనరల్ లెడ్జర్ కూడా మెయింటైన్ చేస్తారు జిఎల్ అకౌంట్. ఇక్కడ మనం ఒకటే మెయింటైన్ చేసినాం కాబట్టి, ఒకటే వాల్యూస్, ఇది వాల్యూస్ క్లాస్ ఎవ్రీథింగ్ ఒకటే కాబట్టి ఒకటే జిఎల్ అకౌంట్ ఇవ్వడం. అదే ఇన్ కేస్ డిఫరెంట్ అయితే డిఫరెంట్ పడతాయి. జనరల్ లెడ్జర్ వ్యూ. ఓకే, గూడ్స్ ఈజ్ మైగో. సో ఈ డాక్యుమెంట్ S4 అనాలో, ఈసీసీలో ఒకటి, S4 అనాలో ఒకటి. దానికంటే ముందు నిన్న చెప్పేది మర్చిపోయినా. సో ఈ డాక్యుమెంట్ టేబుల్ లెవెల్లో ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? ఈసీసీలో అండ్ S4 S4 ఎంకేపీఎఫ్ అండ్ ఎంసెగ్ మెటీరియల్ డాక్యుమెంట్ వచ్చి మెటీరియల్ డాక్యుమెంట్ ఎంసెగ్. ఓకే, సో డాక్యుమెంట్ నెంబర్ ఎంకేపీఎఫ్ అంటే హెడర్ డేటా, ఎంసెగ్ అంటే లైన్ ఐటమ్ డేటా. లైన్. ఓకే, ఫైన్. ఓకే, ఇక్కడ 2 మెటీరియల్స్ ఉన్నది, డేటా 2 లైన్ ఐటమ్స్ ఉన్నాయి, 2 లైన్ ఐటమ్స్ డేటా ఉంది. S4 అనాలో అడిషనల్ ఫీచర్ వచ్చింది ఒకటి, ఏసీ డోకా సేమ్ ఎఫ్ఐ లాగా. ఏంది? ఏసీ డోకా టేబుల్. ఏసీలో ఒక ఎఫ్ఐకి ఓకే, ఎంఎం కూడా. ఓకే, మ్యాట్ డాక్. ఓకే, మ్యాట్ డాక్ లో మెటీరియల్ డాక్యుమెంట్ మన ప్లాంట్ జిఈ ఐ ఐ ఐఈజిహెచ్ ప్లాంట్ మెటీరియల్ డాక్యుమెంట్. ఓకే, ఈ డాక్యుమెంట్ ఇచ్చినట్టయితే మ్యాట్ డాక్, ఏసీ డోకాలో మ్యాట్ డాక్ అని ఎంఎం కూడా ఒక యూనివర్సల్ టేబుల్ ఒకటి ఉంది. సో మనకు బీసెక్, బీకేపీఎఫ్ ఈ రెండు కలిపి ఇక్కడే ఉంటాయి. బీసెక్ లోనే రెఫర్ చేసుకున్నాం, బీసెక్ టోటల్ డేటా ఇక్కడే ఉంటుంది. ఆల్ డేటా, డాక్యుమెంట్ డేట్, ఇయర్, పోస్టింగ్ పీరియడ్, ఎవ్రీథింగ్. ఇవైతే నార్మల్ గా మనము ఈ పోస్టింగ్ డేట్, ఫిజికల్ ఇయర్ ఇవన్నీ ఎక్కడ చూడాలి? నార్మల్ గా అయితే ఫిజికల్ ఇయర్ వేరియంట్ కాదు, డాక్యుమెంట్ డేట్. డాక్యుమెంట్ డేట్ వచ్చేసి నార్మల్ గా అయితే బీకేపీఎఫ్ లో చూడాలి, కానీ ఇక్కడ మ్యాట్డాక్ లోనే డైరెక్ట్ ఇచ్చాడు. పిఓ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మ్యాట్డాక్ లోనే ఉంటాయి. ఇన్ కేస్ ఎనీ ఎన్హాన్స్మెంట్ ఏమైనా చేయాలనుకుంటే S4 అనాలో ఈ టేబుల్ ని రెఫర్ చేసుకోవచ్చు. ఎంసెగ్ టేబుల్ ప్లేస్ లో రీప్లేస్ మ్యాట్డాక్ ని S4 అనాలో చేసుకోవచ్చు. స్టిల్ ఎంసెగ్ టేబుల్ ఉంటుంది. ఏంటి రీజన్? జనరల్ గా ఆలోచన చెప్పగలరా? మ్యాట్డాక్ ఇచ్చినాడు, ఓకే, ఎంసెగ్ బదులు, బట్ ఎంసెగ్ స్టిల్ అవైలబుల్ లో ఉంది. ఎందుకు? ఎందుకని అవసరం ఇది? మ్యాట్డాక్ ఇచ్చినప్పుడు
ఎంసెక్ టేబుల్ని డిలీట్ చేసి ఓన్లీ మ్యాట్లాబ్ టేబుల్లో ఉంది ఎలాగో దానిలోనే పెట్టేస్తే మెమరీ సేవ్ అవుతుంది కదా, ఈ టేబుల్ అనవసరంగా ఉన్నట్టు కదా. ఏం రీజన్ ఏంటది దీనికి? సో ఏం రీజన్ మ్యాట్ అంటే డాక్యుమెంట్ అందరికి తెలిసి ఉండాలని ఆ, ఆ, కొంతమంది తెలియకపోయినట్టు S4 కదా అనా అది. యూజ్ చేస్తున్నారంటే మ్యాట్లాబ్ తెలిసిండాలి, అది కాదు మెయిన్ రీజన్. అది జనరల్ గా మాట్లాడుకుంటే ఓకే తెలిసిందేమో అందుకని చెప్పేసి ఇలా. కానీ టెక్నికల్ గా నేను అడుగుతున్నాను, టెక్నికల్ గా ఇది అనవసరంగా ఎక్స్ట్రా యూసేజ్. ఈ టేబుల్ ఎంసెక్ ఎంకేపిఎఫ్ ఎంకేపిఎఫ్ ఎక్స్ట్రా స్టిల్ అయినప్పటికీ కూడా పెట్టినాడు అంటే దానికి స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. ఓన్లీ ఇట్ రీజన్ మే బి డేటా రావాలి, తెలియదు అనే ఇట్ మే బి డేటా. అంటే రెండు టేబుల్స్ అట్ ఏ టైం చూసుకోవచ్చు, ఈ టైం సేవ్ అవుతాయి కదా మనకి. ఎంకేపీఎఫ్ ఎంసెక్ ఓపెన్ చేసుకునే కన్నా అంటే సరే అట్ ఏ టైం చూసుకోవచ్చు. ఒక స్మాల్ డౌట్ ఉంది నా క్వశ్చన్ ఏంటంటే మ్యాట్డాక్ ఇచ్చినాడు, అలాంటప్పుడు ఎంసెక్ సో అండ్ ఏంటంటే ఎంకేపిఎఫ్ మ్యాట్ డాక్ డిలీట్ టేబుల్ చేయొచ్చు కదా. వచ్చేసి రామ్, ఇప్పుడు మ్యాట్ డాక్ డాక్యుమెంట్ ఆ రెండింటిని రెఫర్ చేసుకొని దీన్ని క్రియేట్ చేసి, ఆహా ఇది సపరేట్ రెఫర్ అంటే ఏం లేదు. ఈ మ్యాట్ డాక్ అనేది దాని రెఫరెన్స్ ఏం లేదు ఇక్కడ. ఎస్సీ లెవెల్ లో చూసుకున్నట్టయితే మ్యాట్డాక్ కూడా ఇది సపరేట్ టేబుల్, ఏ రెఫరెన్స్ ఉండదు. ఈ డేటాబేస్ టేబుల్ సపరేట్, ఫీల్డ్స్ అన్ని సపరేట్, ఏం ఎక్కడ రెఫరెన్స్ యూజ్ చేయట్లేదు. స్టిల్ అయినా కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఈ టేబుల్ ని తీసేస్తే ఎంసెక్ కానీ బీసెక్ కానీ ఈవెన్ మన ఎఫ్ఐ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుంటే కూడా బీసెక్ బీకేపీఎఫ్ అలాగే ఉన్నాయి. ఏసీ డోకా వచ్చినప్పటికీ దానికి స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. ఇలాంటి వాటికి ఇన్ కేస్ ఓకే, ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ S4 అన్నా లేటెస్ట్ వర్షన్ ఓకే, నీ క్లయింట్ కంపెనీ, నీ క్లయింట్ సాఫ్ట్వేర్ ఇంతకుముందు ఈఆర్పి వచ్చేసి ఈసీసీ ఈఆర్పి ఉంది, ఇప్పుడు S4 కన్వర్ట్ అవ్వాలి. ఓకే, ఓల్డ్ డేటా కన్వర్ట్ అవ్వాలి. ఇప్పుడు న్యూగా ఇంప్లిమెంట్ చేసుకునే వాళ్ళకైతే నో ప్రాబ్లం. S4 అన్నా న్యూగా ఇంప్లిమెంట్ చేసుకొని న్యూ ఈఆర్పి అయితే నో ప్రాబ్లం. ఓకే, ఇన్ కేస్ ఓల్డ్ ఈఆర్పి నీకు ఈసీసీ ఉంది, ఆల్రెడీ ఉంది ఈసీసీ, అందులో బీసెక్ డేటాని వాడుతున్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా ఎంసెక్ లేకి డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే మ్యాట్డాక్ లోకి ఎంసెక్ అండ్ ఎంకేపిఎఫ్ అండ్ ఎంసెక్ డేటా బోత్ డేటాని మ్యాట్డాక్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. డేటా అంటే అక్కడ డేటా ఇన్కన్సిస్టెన్సీ ఇష్యూస్ వస్తాయి. అంటే డేటా సపోర్ట్ చేయదు, ఈఆర్పి సపోర్ట్ చేయదు, ఇక్కడ S4 అనేది సపోర్ట్ చేయదు. నువ్వేమో డిఫరెంట్ టేబుల్స్ నుంచి తీసుకొని వస్తున్నావు, ఇక్కడ నాకు డిఫరెంట్ టేబుల్ ఫీల్డ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, ఈ టేబుల్ కి ఆ టేబుల్స్ కి మ్యాచింగ్ లేదు, సో నేను కన్వర్ట్ చేయలేను అని చెప్పేసి టర్మ్స్ ఇన్కన్సిస్టెన్సీస్ ఇలా వస్తాయి. ఇలా చాలా టెస్టింగ్ చేసి S4 అన్న ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు. సో బెటర్ ఈ టేబుల్స్ ఇలాగే ఉంచేసి ఎక్స్ట్రా యాడ్ ఆన్ గా తీసుకొద్దాము అని చెప్పేసి తీసుకొచ్చినారు. ఇన్ ఫ్యూచర్ లో మేబీ డిలీట్ చేయొచ్చేమో. ఓన్లీ ఈసీసీ లేదు, ఇంకా ఆల్ క్లయింట్స్ S4 అనే వాడుతున్నారు, ఈసీసీ ఎవ్వరు వాడట్లేదు అనే సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు డిలీట్ చేయొచ్చు మేబీ ఈ టేబుల్స్. ఆ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, అందుకని చెప్పేసి ఆ స్ట్రాంగ్ రీజన్, ఆ రీజన్ వల్ల ఈ టేబుల్ ని అలాగే ఉంచినారు. ఒకవేళ ఇన్ కేస్ అలాగే ఉంచకపోతే ఇన్కన్సిస్టెన్సీ అంటే డేటా కన్వర్షన్ అప్పుడు ఈసీసీ వాడుతున్నారు, మైగ్రేషన్ అవ్వాలి ఈసీసీ నుంచి S4 మైగ్రేషన్ అవ్వాలి. మైగ్రేషన్ అప్పుడు ఈ టేబుల్లో నుంచి డేటాని మ్యాట్డాక్ లో తీసుకొని రావలేరు, ఎందుకంటే ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి, అక్కడ ఒకటే టేబుల్లోకి 2 టేబుల్స్
డేటాని ఒకే టేబుల్లోకి అది డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి, చాలా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి. ఈ టెస్టింగ్స్ అన్ని చేసి వాళ్ళు ఈ రీజన్ వల్ల సో ఇది రిమూవ్ చేయలేము ప్రెసెంట్ అని చెప్పేసి అలాగే పెట్టారు. అది నిన్న యాక్చువల్గా ఈ పాయింట్ చెప్పాల్సిందే మర్చిపోయాను నేను. సో అది స్ట్రాంగ్ రీజన్. అది ఇంటర్వ్యూ క్వశ్చన్లలో కూడా పడుతుంది. ఇలాంటి క్వశ్చన్ గ్యారంటీగా పడుతుంది. ఈవెన్ ఎంఎం సైడ్ కాకుండా ఏసీ డోకా సైడ్ పడుతుంది. ఏసీ డోకా కూడా సేమ్ రీజన్, టేబుల్ లెవెల్లో మాట్లాడుతున్నప్పుడు. ఓకే, ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చేసి అయిపోయింది. మనం ఏం చేస్తున్నాం, మైరో చేస్తున్నాం. నేషన్ మైరో. సో సో ఇక్కడ 2000, 6000, 8000. ఇప్పుడు ట్యాక్స్ ఇంకా సెలెక్ట్ చేయలేదు, అందుకని చెప్పేసి వీళ్ళు 8000 మాత్రమే చూపిస్తాం కదా. ట్యాక్స్ సెలెక్ట్ చేస్తే అండ్ క్యాలిక్యులేట్ ట్యాక్స్. ఓకే, సో బేస్ లైన్ డేట్ today is 23. ఈ 8400 ఎలా వచ్చింది? 8400 ఇంక్లూడింగ్ ట్యాక్స్ అమౌంట్. ఇంక్లూడింగ్ ట్యాక్స్ అమౌంట్. ట్యాక్స్ అమౌంట్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకు నార్మల్ గా అంటే 8000. ఈ ట్యాక్స్ అమౌంట్ 400. ఓకే, ఆ 4000 కలుపుకొని 8400 వచ్చింది. ఇప్పుడు చేంజెస్ చేస్తే సో మనకి ఈచ్ మెటీరియల్ 3000 తోటి మనము పిఓలో రైట్ చేసినాం. ఓకే, మైగోలో కూడా 3000 తోటే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈచ్ మెటీరియల్ 3200 వచ్చింది అనుకో. ఎంత అవుతుంది ఇక్కడ? ఈచ్ మెటీరియల్ ఒక ర్యామ్ వచ్చేసి 3200 అంటే 6400 అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ కూడా 1000 ఉండేది, ఇప్పుడు 1200 ఉంటే 2400 అవుతుంది. నేను జస్ట్ టెస్టింగ్ చేయడం కోసం ఇక్కడ చెప్తున్నా. ఇక్కడ మళ్ళీ యాడ్ అవుతుంది. ఏంటి? విత్ ట్యాక్స్ తోటి అమౌంట్ యాడ్ అవుతుంది. ఎందుకంటే కాస్ట్ పెరిగింది కాబట్టి యాజ్ పర్ మన ఇన్వాయిస్ ఈ అమౌంట్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ 440. ఇప్పుడు మన అమౌంట్ పెరిగింది కాబట్టి ఇది కూడా పెరుగుతుంది, ట్యాక్స్ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ పెట్టేసాం. ఓకే, మెసేజెస్ ప్రైసెస్ ఈజ్ టూ హై. ఎస్, సో దానికంటే ముందు మనం రిమూవ్ చేద్దామా మన PRD/OBYC. మళ్ళీ మెయింటైన్ చేద్దాం. ఎర్రర్ ఇస్తుందా ఇవ్వదా? సిమ్యులేట్. ఎస్, సిమ్యులేట్ అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ? వెండర్ అకౌంట్ డెబిట్, రా మెటీరియల్ అకౌంట్ క్రెడిట్, మళ్ళీ ఇక్కడ ర్యామ్ మెమోరీ. ఇక్కడ ఈ అకౌంట్ ఎందుకు తీసుకుంటాను అసలు? $400 మనం హార్డ్ డిస్క్ 400.
that's 440. Okay. GRIR account debit to vendor account credit. Okay, GRIR account 6,000. ఇక్కడ GRIR 2,000, 8,000. PRDకి రావట్లేదు. PGL ఎందుకు తీసుకుంటాను అసలు? M అంటే ఫోన్ టైప్. It is a material, Ram. ఓకే. సో మెటీరియల్ నుంచి ఎందుకు తీసుకుంటాం ఇక్కడ? డైరెక్ట్ మెటీరియల్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇన్ కేస్ మెయింటైన్ చేస్తే ERD అకౌంట్. ఓకే. మెటీరియల్. ఓకే. ట్యాక్స్ కోడ్. ట్యాక్స్ కోడ్ GH. Calculate tax. List of rate. ఇంకేముంటుంది? ఓకే, బ్యాలెన్స్ నాట్ జీరో. ఎందుకు నాట్ జీరో? 8,400 అయింది. ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవ్వదు అయిందిగా. నువ్వు అప్పుడు అది యాన్యువల్ గా ఎంటర్ చేసినావు Ram. ఓకే ఓకే. హెడర్ లో అమౌంట్ ఇవ్వండి 8,400. ఇక్కడ అమౌంట్ ఇంతకుముందు ఇలా మాన్యువల్ గా చేంజ్ చేసినాం కదా, అది మ్యాప్. ఓకే. ఎక్సీడెడ్. ఓకే. స్టిల్ అది మెటీరియల్ కే ట్రాన్స్ఫర్ అవుతుంది. నువ్వు ఒకసారి అదే ఇన్వాయిస్ అమౌంట్ ఇచ్చే చూడండి, అసలు ఇన్వెంటరీ రాకూడదు కదా. ఒకసారి అమౌంట్ చేంజ్ చేయకుండా ఉన్నదే చేయండి, అప్పుడు ఏమొస్తుంది ఎంట్రీ చూద్దాం. ఉన్నది అంటే చేంజ్ ఉన్నది ఉన్నట్టు ఇస్తే ఏం రాదు. నార్మల్ గానే ఎంట్రీ ఒకసారి ఎంట్రీ ఏమొస్తుందా అని. నార్మల్ ఎంట్రీనే వస్తుంది. అది నో ప్రాబ్లం. వెండర్ అకౌంట్ GRIR అకౌంట్ డెబిట్ టు వెండర్ అకౌంట్ క్రెడిట్. సో ఇక్కడ 2 మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి టూ టైమ్స్ పడింది. ఒకటి ట్యాక్స్, నో ప్రాబ్లం. సో ఇన్ కేస్ ఆఫ్ ప్రైస్ చేంజ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆటోమేటిక్ గా వెళ్తుంది. సో ఇంకొక టెస్ట్ చేద్దాం. 5,000. $800. ఇప్పుడు వచ్చేసి 1,800. ఇందాక పెంచాను, ఇప్పుడు తగ్గించి చూద్దాం. ఇప్పుడు కూడా అలాగే రావాలి నాకు తెలిసి. మెసేజ్ బిలో ప్రైస్ ఈస్ 2 లో బిలో $. ఓకే.
ఇప్పుడు కూడా మెటీరియల్ అకౌంట్కి వెళ్తా ఉంది ఆటోమేటిక్గా ఈ జిఎల్ అకౌంట్కి వెళ్తా ఉంది. నా FS00 ప్రైస్ డిఫరెంట్ ఆటోమేటిక్ పోస్టింగ్ పెట్టినాం లేదా ఒకసారి FS00 దీని ఈజిఎల్ కా ప్రైస్ డిఫరెంట్ జిఎల్ ఒకటి క్రియేట్ చేసినాం కదా ఎక్స్పెన్సెస్ లో. ఓకే అది ఏమన్నా ఎర్రర్ ఉంటే ఆ ఎర్రర్ ఇచ్చేది. పిఆర్డి అకౌంట్ నెక్స్ట్ పోస్ట్ ఆటోమేటికల్ ఇక్కడ పెట్టలేదు. అదే ఒకవేళ కేసు ఇంకేమైనా ఎర్రర్ ఉంటే ఇదే ఇచ్చేది, ఆ ఎర్రర్ రావట్లేదు. జిఎల్ ఇండికేటర్ నాట్ డిఫైన్డ్, incorrect. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ నాట్ డిఫైన్డ్ ఆర్ ఇన్కరెక్ట్. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఎందుకు? G21 type A. ఇస్తుంది ఇక్కడ. రామ్ స్పెషల్ జిఎల్ ఒకసారి ఇండికేటర్ ఫస్ట్ ఇది సారీ ఇది ఎన్ఆర్ అడ్వాన్స్ పోస్ట్ చేసి రామ్, దెన్ ఇన్వాయిస్ పోస్ట్ చేయి, అప్పుడు వర్కౌట్ అవుతుంది మేబీ. అది ఏంటి మన పాయింట్ ఏంటి అసలు? అడ్వాన్స్ అంటే ఎందుకు పోస్ట్ ఇక్కడ చేయాలి? నేను వెండార్ నుంచి మెటీరియల్ తీసుకున్నా, ఇప్పుడు జిఆర్ గూడ్స్ షిఫ్ట్ అయింది, ఇన్వాయిస్ చేస్తున్నప్పుడు జిఎల్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ నాట్ డిఫైన్డ్ ఆర్ ఇన్కరెక్ట్ అని వస్తుంది.